నెల్లూరు సిటీ 5వ డివిజన్ వైకుంఠపురం నందు మంత్రి పొంగూరు నారాయణ సహకారంతో 5వ డివిజన్ ప్రెసిడెంట్ కూలి గంగాధర్ ఆధ్వర్యంలో గిరిజనులకు ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపక్క అనురాధ పాల్గొని పరిశీలించారు. కార్యక్రమంలో కూలి గంగాధర్, శశికుమార్, ప్రసాద్, రోసిరెడ్డి తదితరులు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈరోజు 5వ డివిజన్లో వైకుంఠపురం ఎస్టీ కాలనీలో ఏదైతే ఈ కాలనీలో చాలా మందికి ఆధార్ లేదు, దీన్ని ఎన్నికల సమయంలో మంత్రి నారాయణ గారు దృష్టికి తీసుకురావడం, ప్రజలందరూ ఇక్కడ స్థానికంగా ఉన్న నాయకులందరూ చెప్పడం మేరకు దీని మీద అందరూ ఇంటికి వెళ్ళి సర్వే చేసిన తర్వాత ఎంతమందికి ఆధార్ లేదు అని గుర్తించి వాళ్ళందరికి కూడా ఈరోజు ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆధార్ ఇప్పటికిప్పుడే ఇవ్వడం వాళ్ళ చేతులకి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గమనిస్తే ఇక్కడ ఉన్న పేదవాళ్ళు నిరంతరం పనులకు పోతూ వాళ్ళ జీవన ఉపాధి గడుపుకునేవాళ్ళు. కానీ వీళ్ళకి ఆధార్ ఎక్కడ తెచ్చుకోవాలా, ఎలా తెచ్చుకోవాలా, ఎన్నిసార్లు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా మాకు ఆధార్ రాలేదని వాళ్ళ పనులు కూడా వదులుకొని వాళ్ళు ఆఫీస్ చుట్టూ తిరిగిన రోజులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు తిరిగారు, కానీ వాళ్ళకి ఆధార్ ఇచ్చే పరిస్థితి లేదు. దీన్ని గుర్తించిన నారాయణ సార్ దీన్ని ఇమీడియట్ గా టేకప్ చేయమని చెప్తే నేను అదేవిధంగా ప్రెసిడెంట్, క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరం కలిసి దీని మీద వర్కౌట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 15 రోజుల్లో దీని మీద పూర్తిగా అధ్యయనం చేసుకొని ఇక్కడ ఉన్న ఎంతమందికి ఈ ఆధార్ లేదని గుర్తించి దాదాపు 50-60 మందికి పిల్లలకి ముఖ్యంగా ఆధార్ లేదు. పిల్లలకి ఈరోజు ఆధార్ లేకపోతే స్కూల్లో చదువుకునే పరిస్థితి లేదు. ఆధార్ లేకపోతే సంక్షేమ పథకాలు రావు, ఆధార్ లేకపోతే బియ్యం ఇవ్వరు. సో ఇలాంటి పరిస్థితుల్లో వీటిని అన్నిటినీ కూడా ఇక్కడ ఉన్న స్థానిక నాయకులందరూ కూడా ఎంఆర్ ఆఫీస్ చుట్టూ, విఆర్ చుట్టూ తిరిగి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మనందరం గమనిస్తే వాళ్ళని ఎంఆర్ ఆఫీస్ దగ్గరే ఇస్తారు మామూలుగా ఆధార్ సెంటర్, కానీ నారాయణ గారి సహకారంతో ఇక్కడికే సెంటర్ ఏర్పాటు చేసి ఇంకా బయటికి వెళ్లకుండా ఇక్కడి నుంచే వాళ్ళకి ఇమీడియట్ గా ఆధార్ ఇచ్చే పరిస్థితిని తీసుకురావడం మా మంత్రివర్గ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్థానికంగా దీని మీద వర్కౌట్ చేసిన నాయకులందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇదే విధంగా నెల్లూరు సిటీలో ఎక్కడెక్కడ పేదవాళ్ళు ఉన్నారో ఎంతో మంది ఇప్పటికి కూడా ఆధార్ లేక ఇబ్బంది పడుతున్నారు, రేషన్ కార్డు లేదని చెప్పి ఇబ్బంది పడుతున్నారు. సో వాళ్ళందరినీ కూడా నేను కోరుకునేది ఇదే స్ఫూర్తితో 5వ డివిజన్ ని తీసుకొని మీరు కూడా మీ డివిజన్స్ లో ఎక్కడెక్కడ ఆధార్ లేదో వాళ్ళని గుర్తించి బూత్ కన్వీనర్, బిఎల్ఎల్ లేకపోతే ఓబిఎల్సీలు, యూనిట్ ఇన్ఛార్జ్ వీటిని గుర్తించి ఏర్పాటు చేసేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. నారాయణ సార్ చెప్తారు ఖచ్చితంగా. కాబట్టి మీరు గుర్తిస్తే తప్పకుండా ఇలాంటి సెంటర్స్ ఏర్పాటు చేసి ప్రజల వద్దనే పాలన అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న విషయం కాబట్టి దీన్ని తీసుకురావాలని చెప్పి మిగతా డివిజన్ లో పెద్దలందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ రోజు 5వ డివిజన్లోని వైకుంఠపురం గిరిజన కాలనీలో ఎన్నో రోజుల నుంచి నాకు తెలిసి కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళకి ఆధార్ కార్డులు లేకుండా ఎవరు చెప్పుకోలేని విధంగా, అంటే అన్ని కులాల కంటే చాలా ఏది డెవలప్ కాని కులం ఏదంటే ఎస్టీలో ఒక యానాద వర్గం. ఆ వర్గం ఇప్పుడు చిన్నప్పటి నుంచి వస్తున్నాను, వాళ్ళు అదే విధంగా ఉన్నారు. కానీ వారు అన్ని కులాలు అభివృద్ధి చెందాయి. ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళు అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ కనీసం ఆధార్ కార్డు అనేది తీసుకోవడం ఇందులో లేవంటే వాళ్ళు ఎంత ఇదిలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. దాన్ని గుర్తించి ఇక్కడ మన స్థానిక టీడీపీ నాయకులు శశికుమారు తిరిగి నారాయణ సార్ సహకారంతో మా తాళపాక అనురాధ కృషితో మాకు ఈరోజు వైకుంఠపురంలోని మన గిరిజనులకి ఆధార్ కేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళందరికీ వాళ్ళు ఎక్కడికి పోకుండా ఇక్కడ వాళ్ళ దగ్గరగా వచ్చి ఆధార్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది.